ఓం నమ శివాయ. ఈ సంకేతాలు మీరు గమనిస్తున్నారా? ఇక శత్రువులపై శివుడి తీర్పు మొదలైంది. ఈరోజు నేను నీతో మాట్లాడడానికి కైలాసం నుండి దిగొచ్చాను. సాధారణంగా నేను మాట్లాడను, నిశ్శబ్దంగా ఉంటాను, ధ్యానంలో ఉంటాను. కానీ ఈరోజు నీతో మాట్లాడాలనిపించింది. ఎందుకంటే నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. నీకు తెలియదు, కానీ నేను చూస్తున్నాను. నీ జీవితంలో ఎవరో ఉన్నారు. నీకు హాని చేసిన వారు, నీ వెనుక మాట్లాడిన వారు, నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించిన వారు, నీ సంతోషం చూసి లోపల మండిపోయిన వారు, నీ అభివృద్ధి చూసి రాత్రిపూట నిద్రపోనివారు, నీ మంచితనాన్ని నీ బలహీనతగా వాడుకున్నవారు. నువ్వు ఏమీ అనలేదు, నోరు మూసుకున్నావు, భరించావు. పర్వాలేదు వదిలేసేయని మనసుని సమాధానపరిచావు. రాత్రిపూట ఒంటరిగా కూర్చున్నప్పుడు కళ్ళు తడగా అయ్యాయి. నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది అని గుండె అడిగింది. ఆ అడిగిన ప్రతిసారి నేను విన్నాను. ఆ కన్నీళ్లు పడిన ప్రతిసారి నేను చూశాను. నువ్వు ఒంటరి అనుకున్నా, కానీ నేను నీ పక్కన ఉన్నాను. నీకు కనిపించలేదు, కానీ ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో ఉన్నాను, నీ ప్రతి నిశ్శబ్దంలో ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నా పని మొదలైంది అని నీకు తెలిపే సంకేతాలు చెబుతున్నాను, విను. ఇవి నీ జీవితంలో కనిపించినప్పుడు గుర్తుపెట్టుకో. ఆ పరమశివుడే కదిలాడని అర్థం చేసుకో. మొదటి సంకేతం, మనసులో అకస్మాత్తుగా శాంతి వచ్చే క్షణం. నీకు హాని చేసిన వారి గురించి ఆలోచిస్తున్నావు. కోపంగా ఉంది, నొప్పిగా ఉంది, నిద్రపోవాలని ఉంది, కాని పడుకున్న మనసాగదు. అదే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు చేశారు, ఎందుకు చేసింది, నేనేం తప్పు చేశాను అని మనసు తిరుగుతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఏదో వస్తుంది. గాలి తగిలినట్లు చల్లగా, ప్రశాంతంగా మనసు ఒక్క క్షణం ఆగుతుంది. గుండె లోపల ఏదో చెబుతుంది, సరిపోతుంది, జరిగేది జరుగుతుంది. ఆందోళన పడకు, అది నేను నిన్ను తాకుతున్నాను. నా చేయి నీ భుజంపై వేస్తున్నాను. నేనున్నాను, భయపడకు అని చెబుతున్నాను. మాటలు వినిపించవు, కానీ అనుభవం కలుగుతుంది. ఆ శాంతి అనుభవించినప్పుడు కళ్ళు మూసుకో. ఒక్క క్షణం నన్ను అనుభవించు. అది నా సందేశం. నేను నీ తరపున నిలబడ్డాను. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను. ఇక రెండవ సంకేతం, శత్రువుల మాటలు తనకే తగలడం. నీ గురించి అబద్ధాలు చెప్పినవాడు ఉన్నారు కదా, వాళ్ళు ఇలాంటివాడు అలాంటివాడు అని అందరికీ చెప్పాడు కదా. నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించాడు కదా. నీ వెనుక చెప్పినవి ముందు చెప్పే ధైర్యం లేదు కదా. ఒక్క పని చేయి, అతన్ని గమనించు. కొద్ది కాలంలో ఏం జరుగుతుందో చూడు. అతను చెప్పిన అదే మాటలు అతనిపై పడతాయి. అతను నీ పేరు చెడగొట్టాలని చేసిన పని అతని పేరే పడుతుంది. వాళ్ళ పేరే చెడగొడుతుంది. అతను నీ మీద వేసిన అబద్ధాలు చెప్పాడు కదా, అవే అతన్ని చుట్టుముడతాయి. అతను నీకు తవ్విన గుంటలో అతనే పడతాడు. ఇది నేను ప్రత్యేకంగా చేస్తాను. ఇది కర్మసూత్రం. ఈ విశ్వంలో ప్రతి పని వెనక్కి వస్తుంది. మంచి పని మంచిగా వస్తుంది, చెడు పని చెడుగా పోతుంది. ఆలస్యం అవుతుంది, కానీ తప్పదు. ఒక్క పైసా తప్పకుండా తిరిగి వస్తుంది. ఆ కర్మచక్రం నా చేతిలో ఉంటుంది. నేను లెక్క తప్పకుండా చూస్తాను. మర్చిపోను, నేను నిద్రపోను, అలసిపోను. అది నా వాగ్దానం. నీకు మూడవ సంకేతం, శత్రువుకు అనుకోని నష్టాలు మొదలవడం. నిన్ను హింసించిన వాడికి నేను ఒక్కసారిగా పెద్ద శిక్ష వేయను. అది నా పద్ధతి కాదు. మెల్లగా వేస్తాను. చిన్న చిన్న నష్టాల రూపంలో వేస్తాను. అతను అర్థం చేసుకోలేనంత సూక్ష్మంగా వేస్తాను. ముందు పని సరిగ్గా జరగదు. ప్రయత్నించనిదే ఆఖరి నిమిషంలో తప్పిపోతుంది. అనుకున్న అవకాశాలు చేజారిపోతాయి. చేతిలో డబ్బుండదు, వచ్చినా పోతుంది. నమ్మిన మనుషులు ఆఖరి క్షణంలో మోసం చేస్తారు. ఇంట్లో చిన్న చిన్న కలహాలు వస్తాయి. మనసు ఏ పనిలోనూ నిలవదు. అతను జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాడు. మంత్రాలు చేయిస్తాడు. నాకు ఎవరైనా చేశారని అడుగుతాడు. దేవాలయాలకు వెళ్తాడు. కానీ కారణం అర్థం కాదు. ఎందుకంటే కారణం వేరే చోటుంది. నీకు చేసిన అన్యాయానికి సమాధానం రావడం మొదలైంది. నువ్వు ఇది చూసినప్పుడు ఒక్క పని చెయ్యి, సంతోషపడకు. మనసులో ఆ శివుణ్ణి కోరుకో. నా న్యాయం నాది అని విడిచిపెట్టు. ఆ ఉదారత నీకు మరింత శక్తి ఇస్తుంది. నాలుగవది, నీకు అనుకోని రక్షణ రావడం. శత్రువు నిన్ను హాని చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో నీకే తెలియకుండా నేను నిన్ను రక్షిస్తాను. ఒక మనిషి వస్తాడు, అనుకోని చోట నుండి వస్తాడు. సరిగ్గా సమయానికి కనిపిస్తాడు. సరైన మాట చెబుతాడు.
సరైన సమాచారం ఇస్తాడు. ఆ మాట వల్ల నువ్వు అప్రమత్తంగా ఉంటావు. ఆ సమాచారం వల్ల నువ్వు తప్పించుకుంటావు. లేదా ఒక పరిస్థితి వస్తుంది. శత్రువు పన్నిన వలలో పడబోతావు. ఆ సమయంలో ఏదో జరుగుతుంది. అతని ప్రణాళికే విఫలమవుతుంది. అతను అనుకున్నది జరగదు. ఇవి యాదృచ్ఛికాలు కాదు. ఇవి నా రక్షణ కవచాలు. నా భక్తుల చుట్టూ నేను అదృశ్య కవచం వేస్తాను. శత్రువు వేసే బాణాలు ఆ కవచానికి తగిలి వెనక్కి మళ్ళుతాయి. నువ్వు గమనించకపోవచ్చు, కానీ నేను అన్ని వేళలా నీ చుట్టూ ఉంటాను. నీ ముందుంటాను, నీ వెనుక ఉంటాను, నీ పక్కన ఉంటాను. 5వ సంకేతం, నీకు అనుకోని రీతిలో అవకాశాలు తెరుచుకోవడం. శత్రువు ఒక తలుపు మూశాడు కదా, నేను 10 తలుపులు తెరుస్తాను. అతను నీ పేరు చెడగొట్టాడు కదా, అదే పేరు వేరే చోట వెలుగుతుంది. అతను నీ అవకాశాన్ని నాశనం చేశాడు కదా, మరింత పెద్ద అవకాశం వేరే దారిన వస్తుంది. అతను నిన్ను ఒకచోటు నుండి తరిమాడు కదా, అంతకంటే మంచి చోటు నీకోసంగా ఎదురుచూస్తుంది. ఒక్కసారిగా రాదు, మెల్లగా వస్తుంది. అనుకోని మనిషి ద్వారా వస్తుంది. అనుకోని ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. ఒక వాక్యం చదివినప్పుడు కనిపిస్తుంది. కలలో సూచన వస్తుంది. ఆ అవకాశం వదులుకోకు. వెనుదిరగకు. నాకు సాధ్యమవుతుందని సందేహించకు. అది నేను పంపించింది. శత్రువు మూసిన తలుపుకు నేను ఇచ్చిన జవాబది. ముందుకెళ్ళు, నేను నీ వెనుకున్నాను. 6వ సంకేతం, నీ చుట్టూ ఉన్న మనుషులు శత్రువు అసలు రూపు చూడ్డం. ఇంతకాలం అతను నటించాడు. అందరి ముందు మంచిగా ఉన్నాడు. నీ మీద నేరాలు మోపాడు. నిన్ను నమ్మిన వారికి అనుమానం కలిగించాడు. వాడు ఇలాంటివాడు, వాడికి తెలివి తక్కువవాడు, మోసగాడు అని అందరికీ చెప్పాడు. కొందరు నమ్మారు. నువ్వు ఒంటరిగా నిలబడ్డావు. కానీ నేను సత్యం. నేను వెలుతుర్ని. చీకట్లో దాగిన అబద్ధాలు ఎంత కాలమైనా దాగవు. నా వెలుగులో అన్నీ కనపడతాయి. ఒకరోజు అతను చేసిన పని అందరికీ కనపడుతుంది. నువ్వు ఏమీ చేయకుండా, ఏమీ చెప్పకుండా అతనే నువ్వే నీ పని నువ్వు చేసుకో. అతని అసలు రూపు అతనే చూపిస్తాడు. నీకు నమ్మలేదు అనుకున్న వారు స్వయంగా వస్తారు. మాకు తప్పు అర్థమైంది అంటారు. నిజంగా నీది తప్పులేదు అని తెలుసుకుంటారు. ఆ రోజు నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉండదు. సత్యం తనంతట అదే నిలబడుతుంది. 7వ సంకేతం, శత్రువు నీ దగ్గర సహాయం అడగడం. ఇది అన్నిటికంటే విచిత్రమైనది. చాలామంది నమ్మలేరు, కానీ జరుగుతుంది. నిన్ను అవమానించిన వాడు ఒకరోజు నీ ముందు నిలబడతాడు. ఏదో కారణంగా నీ సహాయం అడుగుతాడు. జీవితంలో ఎక్కడో అతనికి నీ అవసరం కలుగుతుంది. ఆ క్షణంలో అతను నీ ముందు వచ్చి నిలబడాలి. అది అతనికి ఎంత కష్టంగా అనిపిస్తుందో ఆలోచించు. అతని అహంకారం ఎంత నలిగిపోతుందో అర్థమవుతుంది. ఆ రోజు నీకు ఏమనిపించినా కోపం రానీకు. ప్రతీకారం తలపెట్టకు. నాకు చేసింది మర్చిపోయావా అని అనకు. ఎందుకంటే అతను నీ దగ్గరకు రావడమే అతని శిక్ష. అతని అహంకారం నశించింది. అది చాలు. ఇక నీ వంతు వచ్చింది. ఉదారంగా స్పందించు. సహాయం చేయగలిగితే చెయ్యి. చేయలేకపోయినా మర్యాదగా మాట్లాడు. ఆ ఒక్క పని నన్ను అత్యంతంగా సంతోషపెడుతుంది. శత్రువుకు సహాయం చేయగలిగే హృదయం సాధారణ మనిషికి రాదు. అది నా బిడ్డలైన శివభక్తుడికి మాత్రమే ఉంటుంది. ఆ పని చేసినప్పుడు నేను నీపై మరింత కృప చూపుతాను. 8వ సంకేతం, నీ ఆత్మవిశ్వాసం అప్రయత్నంగా పెరగడం. శత్రువు నిన్ను చిన్న చేయాలని చేసిన ప్రతి పని నిన్ను మరింత బలపరుస్తుంది. ఆలోచించు. ఆ కష్టాలు లేకపోతే నువ్వు ఎంత నేర్చుకునేవాడివి. ఆ అవమానాలు లేకపోతే నువ్వు ఎంత పోరాడగలిగే తెలిసేదా. ఆ నొప్పులు లేకపోతే నీలో ఉన్న శక్తి నీకు తెలిసేదా. శత్రువు నీకు హాని చేయాలని అనుకున్నాడు, కానీ నేను ఆ హాన్ని నీ శక్తిగా మార్చాను. నిప్పులో కాలిన బంగారం మరింత మెరుస్తుంది. శత్రువు నిప్పులా వచ్చాడు, నువ్వు బంగారంలా మెరిశావు. అతను అనుకోలేదు ఈ పని జరుగుతుందని, కానీ జరిగింది. ఎందుకంటే నేను నీ వెనుక ఉన్నాను. ఆ ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా రాదు, రోజు రోజు పెరుగుతుంది. ఒకరోజు ఉదయం లేచినప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటావు. నీ కళ్ళల్లో వెలుగు కనపడుతుంది. ఒక గంభీరం కనపడుతుంది. ఒక నిశ్చలత ఉంటుంది. అది నా వెలుగు. నేను నీలో ప్రతిఫలిస్తున్నాను. 9వ సంకేతం, నీ పేరు అనుకోని చోట్ల వ్యాపించడం. శత్రువు నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించాడు, కానీ నేను నీ పేరు వేరే చోట్ల వ్యాపింపచేస్తాను. నువ్వు ఎప్పుడూ వెళ్ళని చోట నీ పేరు వినపడుతుంది. నువ్వు కలవని మనుషులు నీ గురించి మంచిగా మాట్లాడతారు. నువ్వు చేసిన మంచి పనులు అనుకోని రీతిలో అందరికీ తెలుస్తాయి. ఒక్కోసారి నువ్వే ఆశ్చర్యపోతావు. ఇతనికి నా గురించి ఎలా తెలుసు? ఇది నేను చేస్తున్నాను.
నువ్వు చేయలేని పని నేను చేస్తున్నాను. నీ గురించి అబద్ధాలు చెప్పిన ప్రతి చోట నేను నిజాలు పంపుతున్నాను. నీ పేరు నీకు తెలియకుండా వెలిగిపోతుంది. చివరికి 10వ సంకేతం. నీకు అనుకోని విజయం రావడం. అన్ని సంకేతాలు పరిసమాప్తి ఇది. నువ్వు అనుకోని రీతిలో విజయం వస్తుంది. శత్రువుని నాపాలనుకున్న సరిగ్గా ఈ విషయంలో నువ్వు పైకి వెళ్తావు. అతను నీ పేరు చెడగొట్టాలని చూసిన చోటే నీ పేరు వెలిగిపోతుంది. అతను నిన్ను కూలదోయాలనుకున్న జాగాలోనే నువ్వు నిలబడతావు. అతను నిన్ను వెనక్కి తోయాలని చేసిన పనే నిన్ను ముందుకు నెట్టింది. ఆ విజయం వచ్చినప్పుడు ఒక్క పని చెయ్యి. ఆలయానికి వెళ్ళు. నా ముందు నిలబడు. మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకో. నేను నీ హృదయంలో ఉంటాను. ఆ నిశ్శబ్దంలో మనం మాట్లాడుకుందాం. నీకు నేను చేసిన పని అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో నిన్ను అవమానించిన వారు ఉన్నారా? నీ వెనుక పొడిచిన వారు ఉన్నారా? నీ నవ్వు చూసి మండిపోయిన వారున్నారా? నీ కష్టాన్ని ఆదరించిన వాళ్ళు ఉన్నారా? వారి గురించి ఆందోళన పడకు. ప్రతీకారం తీర్చుకోవాలని చూడకు. నీ చేతులు శుభ్రంగా ఉంచుకో. నీ మనసు స్వచ్ఛంగా ఉంచుకో. నీ ధర్మం నువ్వు పాటించు. నీ పని నువ్వు చేసుకో. నిజాయితీగా ఉండు. మంచిగా ఉండు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నేను రుద్రుణ్ణి. సహిస్తాను. ఎంత కాలమైనా సహిస్తాను. కానీ నా భక్తుల కళ్ళీళ్ళు భూమి మీద పడిన తర్వాత నేను మారుతాను. అప్పుడు నేను మహాకాలుడిని. అప్పుడు నా తాండవం మొదలవుతుంది. ఆ తాండవం ముందు ఏ శత్రువు నిలబడలేడు. ఏ అన్యాయము మిగలదు. ఏ అబద్ధము బ్రతకదు. నువ్వు ఒంటరివి కాదు. ఆ పరమశివుడే నీకు తోడుగా ఉన్నారు. నిశ్చింతగా ఉండు అని ఈరోజు శివుని సందేశమండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది శివభక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.